సుంకిశాల ఘటన చిన్నదని, నష్టం కూడా తక్కువేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తారని, ప్రజలకు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. హైదరాబాద్కు త్రాగునీరు అందించే సుంకిశాల ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో నీటి మునిగిన పంప్ హౌస్ను మంత్రులు ఉత్తమ్, తుమ్మల, మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. టన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతో పాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయిందని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో 2 నెలల అదనపు సమయం పడుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. సుంకిశాల పనులు గత సర్కార్ హయాంలో జరిగాయని, ఈ ఘటన సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలిసిందని మంత్రులు తెలిపారు. సీఎంతో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వారు వివరించారు. నల్గొండ జిల్లా కరువు పీడిత ప్రాంతమే కాకుండా ఈ ఫ్లోరైడ్ మహమ్మారితోటి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు, తాగటానికి కూడా నీళ్లు లేకుండా, నీళ్లు తాగితే వాళ్ళ జీవితాలు ఏ రకంగా భగ్నమైనయో ప్రజల దృష్టికి వచ్చింది. ఆ రోజుల్లో ప్రభుత్వం అనుకున్నటువంటి యొక్క ఎత్తిపోతల పథకం టన్నెల్ లేట్ అవుతుంది, శ్రీశైలం సొరంగ మార్గం లేట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఇమ్మీడియట్ గా ఈ ప్రాంత ప్రజలకి సురక్షితమైనటువంటి మంచినీళ్లతో పాటు సాగునీరు కూడా ఇవ్వాలి అని ఎస్ఎల్బిసి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం. ఆ రోజు ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలను కూడా బహిష్కరించినప్పుడు 1-2 నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది. ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది. మరి జరిగిన సంఘటన, యాక్సిడెంట్ దురదృష్టకరం, బాధాకరం. కానీ ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది